6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. గురువుగారు, మనం రాత్రిపూట చూసుకున్నట్లయితే ఈ కుక్కలన్నీ మొరుగుతూ ఉంటాయి కదా, ఇది దేనికి సంకేతం? ముఖ్యంగా చెప్పాలంటే నాన్న, కుక్కలు అని చెప్పి చాలా ఈజీగా తీసి పడేస్తుంటాం మనం. చాలా చీప్ గా చూస్తాం. వీధి కుక్కలు కావచ్చు, లేదా ఇంట్లో పెంచుకునే వాటికి అయితే మరి ప్యాంపరింగ్ మరి అతిగా ఉంటుంది. అవును ఇక కలిపి ముద్దుల నోట్లో పెట్టేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవును. అలాగే కొన్ని కొన్ని జీవ రాసులకి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. జరగబోయేటువంటిది ఏదైతే ఉందో పసిగడుతూ ఉంటాయి, ముందుగా గ్రహిస్తుంటే చక్కగా. నిజంగా కుక్కలకు ఉండేటువంటి లక్షణం చూడండి. పెంచుకునేటువంటి కుక్కలైనా ఏమైనా చిన్న శబ్దం ఇట్లా అలికడైతే లేచి కూర్చుంటాయి. అంటే వాటికి అంత శబ్ద జ్ఞానం కూడా తప్పనిసరిగా. అలాగే ఒక కుక్కలు పెంచుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఇంటి యజమానికి ఏమన్నా అవ్వబోతున్నా కూడా వీటికి ముందుగానే గ్రహింపు ఉంటుంది. అలా వీధి కుక్కలు ఎక్కువగా అతిగా అరుస్తుంటాయి. ఒకే సెంటర్లో ఒక 4-5 రోజులు వరుస పెట్టి అరుస్తూనే ఉంటాయి. అది కూడా అవి పెట్టేటువంటి ఆ సౌండ్ కూడా ఎలా ఉంటుందంటే, శబ్దం ఎవరికి ఏదో నాకు కావలసిన వాళ్ళకి ఏదో ఆపద కలుగుతోంది, రక్షించండి అన్నంత ఒక ఆర్తితో పిలుస్తుంటే చూడండి. ఏడుపు, అరవడం కూడా కాదు, ఒక ఏడుపు లాగా ఉంటుంది. ఏదో జరగబోతుంది, తొందరగా అని చెప్పి మనం ఏదో హడావుడి చేస్తాం చూడండి. హాస్పిటల్ బెడ్ మీద తీసుకెళ్ళే స్ట్రక్చర్ మీద తీసుకెళ్లేటప్పుడు అంత హడావుడి చేస్తూ ఉంటాయి. అవి అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి, అక్కడే ఒక దగ్గరే చేరి మొత్తం అరుస్తూ ఉంటాయి. వినడానికి కూడా భయంకరంగా ఉంటది, కొంచెం భయం. కానీ అవి ముందుగా మనకి కొన్ని రకాలైనటువంటి లక్షణాలు తెలియజేస్తూ ఉన్నాయి. జరగబోయేటువంటి ప్రమాదాన్ని మనకు తెలియజేయడానికి అవి చేసేటువంటి సంకేతాలుగా చెప్తూ ఉంటాయి. ముఖ్యంగా యమదూతలు ఎక్కువగా ఎవరు కనబడతారు అంటే, మొట్టమొదటిగా సునకాలకే కనబడతారు. యమభటులు అంటాం కదా, ప్రాణం పోయేటువంటి ప్రాణం తీయడానికి వస్తుంటారు కదా యమభటులు. ఆ యమభటులు సందర్శనం వీళ్ళకి చాలా చక్కగా కనపడుతూ ఉంటాయి. అవి చూడండి, అరిచేటప్పుడు కూడా మోర పైకెత్తి అక్కడ ఎవరో తిరుగుతున్నట్టుగానే ఉంటుంది. అవి అరిచే చూపు చూడటం కూడా ఎవరో వస్తున్నారు లోపలికి, వాటిని ఫాలో అవుతూ ఉంటుందమ్మ. ఇప్పుడు ఒక మనిషి వస్తుంటే మనం ఇట్లా చూస్తూ ఉంటాం కదా, వెళ్ళిపోతూ ఉంటే వాటి దృష్టి కూడా ఫాలో చేస్తూ ఉంటాయి. అంటే వాటి కంటికి స్పష్టంగా అక్కడ కనపడుతుంది అనేటువంటిది ఒక పరమార్థం కదా. నిజంగా కుక్కలు రాత్రిపూట మోర ఎత్తి గట్టిగా ఏడుపులాగా అరుస్తూ ఉంటాయి. ఈ అరుపులో కూడా 2-3 రకాలు ఉంటాయి. మోరగా అరుస్తూ ఉంటాయి. దొంగలు పెడితే ఒక రకమైనటువంటి అరుపు, అది గట్టిగా కక్షతో అరుస్తుంటాయి చూడండి. అరుపు అరుస్తుంటుంది, ఎవరు మా ఇంట్లోకి ఎందుకు పోతున్నావు అన్నట్టు గట్టిగా అరుస్తూ ఉంటుంది అది. కానీ అపశకునం ఏదైతే జరగబోతుందో, మృత్యువు కానివ్వండి, అంటే ఆ ఇంట్లో ఏదైనా చావు రాబోతుంది, ఆ సెంటర్లో కావచ్చు, ఆ సెంటర్లోకి సంబంధించినటువంటి ఇంటికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరికైతే మృత్యువు వాటిల్లో పోతుందో అవి ముందుగానే గ్రహించి గట్టిగా అరుస్తూ ఉంటాయి. ముందుగానే పసిగడతాయి తప్పనిసరిగా. అంటే అట్లా అరిచిన ప్రతి చోట మృత్యు వస్తుందని కాదు, కానీ మృత్యు వచ్చే ప్రతి చోట మాత్రం తప్పనిసరిగా వీటికి ఒక సిగ్నల్ మాత్రం తప్పనిసరిగా అందుతుంది. కొన్ని చోట్ల నిజంగా చెప్పాలంటే కుక్కలు ఏదైనా వెహికల్స్ పోతున్నా కూడా వెంబడిస్తూ అరుస్తూ ఉంటాయి. 4 వీలర్ కావచ్చు, 2 వీలర్ కావచ్చు. అది ఎందుకు ఏంటి అనేది నేను తర్వాత నేను గ్రహించుకుంటూ నేను చేసుకునే అనాలిసిస్ ఏంటంటే, ఏదో కొన్ని కుక్కలు కారు వెంట పడితే, కొన్ని కుక్కలు బండి వెంట మాత్రమే పడతాయి. ఎందుకు అంటే, ఏదో బండి మీద పోతున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి ఆ పిల్లలు పెడుతూ ఉంటాయి కదా, పిల్లలకి ఏదో హాని జరగటం. కారు పోయినప్పుడు కారు వల్ల హాని జరుగుతుంటే కారు వైపు ఇక వచ్చిన ప్రతి కారు కూడా అవే అనుకుంటుంటాయి. అవి మళ్ళీ ఏదో దెబ్బ తీయడానికో దెబ్బ కొట్టడానికో వచ్చినాయి, మళ్ళీ వీటి వల్ల ఏదో మనకు నష్టం జరగబోతుందని వెంబడిస్తూ ఉంటాయి. అంటే ఎంత గ్రహింపు ఉంటే అవి 2 చక్రాలు 4 చక్రాలు అని చెప్పి గుర్తిస్తాయి కదా కదా. ఎంత గ్రహింపు ఉంటుంది. నిజంగా మాట చెప్పాలంటే, మనుషుల మీద ఎన్ని సినిమాలు ఉన్నాయి, కుక్కల మీద ఎన్ని సినిమాలు ఉన్నాయి. అమెరికన్స్ వాళ్ళు తీసిన సినిమాలు మరీ ఎక్కువ ఉన్నాయి. వాటికి ఎక్కువగా గ్రహింపు శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే కుక్కలు అరుస్తున్నాయో అక్కడ ఏదో
అపాయం జరగబోతోంది, అలాగే మృత్యువాత పడబోతున్నారు అని చెప్పడానికి ఈ కుక్కల అరుపు చిహ్నంగా చెప్తూ ఉంటాం మనం. ఉమ్.